హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో మాకు ఎగ్జామ్స్ నిన్నటితో అయ్యాయి కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం కలిసి లేక్ లుకోస్కోవా అనే ప్లేస్కి వెళ్తున్నాం. సో మా తెలుగు బ్యాచ్ అంతా ఈరోజు మళ్ళీ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కొంచెం టైం స్పెండ్ చేద్దామని. మళ్ళీ అందరూ కొంతమంది ఇండియా వెళ్తున్నారు, కొంతమంది ఇక్కడే స్టే చేస్తున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు మేము లేక్కి వెళ్ళి అక్కడ ప్లాన్స్ ఏంటంటే బీబీక్యూ చేసుకోవడానికి. అందుకే మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఆల్రెడీ కొన్ని థింగ్స్ రెడీ చేసి పెట్టారు, మసాలా, మ్యారినేట్ చేసిన చికెన్ అవన్నీ. మేము అక్కడికి వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయడమే. దిస్ ఈజ్ మై బీచ్ అవుట్ఫిట్. ఈ రోజుకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని ఇప్పుడే క్యాబ్ బుక్ చేసాం. సో లొకేషన్కి వెళ్ళిపోదాం మనం. ఇట్ మ్యాన్, మేము ప్లాన్ చేసిన రోజే వర్షం కూడా పడాలా. దిస్ ఈజ్ నాట్ ఫేర్ వరుణదేవా. మేము వచ్చేసరికి చాలామంది వచ్చేసారు మా ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా సెటప్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం అంతా బొగ్గులు అన్నీ తీసుకొచ్చారు. ఇంకొక సైడ్ నుంచి అయితే ఫుల్గా వర్షం కూడా పడుతుంది. వర్షంలో బీబీక్యూ స్టార్ట్. ఫైనలీ వర్షం ఆగింది. సో మా వాళ్ళందరూ ఈరోజు ఏదో పెళ్ళికి రెడీ అయినట్టు వచ్చినారు. ఏది కొంచెం చూడమ్మా. సో ఇప్పుడు మనం లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఎక్కడికి మనం వెళ్తున్నాం? ఇక్కడ మేము నలుగురం క్యాండిడ్ ఫొటోస్ దిగుదామని ఒక స్టైల్గా ఒక ర్యాంప్ వాక్ వేద్దామంటే నా ఫోన్ పడిపోయింది. అప్పుడు పొట్టోడికి దోలు తీరిపోయింది. మస్తు ప్రయత్నాల తర్వాత అప్పుడు అగ్గి అంటుకుంది లాస్ట్కి. అవి కూడా చాలాసేపు కిరసనాలు వేసి అటు చేసి ఇది చేసి అటు కలిపి ఇటు కలిపి లాస్ట్ చేశారు. ఫైనల్లీ మనం అనుకున్న బీబీక్యూ రెడీ అయ్యింది. జస్ట్ రమ్య, ఇది వెజిటేరియన్స్ కా? హాయ్ చెప్పు రమ్య. ఎందుకు అలా ఫేస్ డల్ పెట్టా? వాట్ హ్యాపెన్ రమ్య? అది పెడితేనే సరిపోయారు ఇద్దరును. మా ఫ్రెండ్స్ కొంతమంది లేక్ దగ్గర ఫొటోస్ తీసుకుంటే నేనైతే దీని చుట్టే తిరుగుతున్నా మొక్కుడికితే తిందామని. ప్రాసెస్ స్టార్ట్ చేసిన 3 గంటల తర్వాత ఇలా కూర్చున్నాం. అందరం కూర్చొని ఇంకా చాలా ఆకలేసింది అనమాట. ఇంకా స్టార్ట్ చేసాం తిన్నాం. ఇంకా వర్షం కూడా మెల్లిమెల్లిగా అలా తగ్గింది. మేము చేసిన ఒక తప్పు ఏంటంటే వెదర్ చూసుకోకుండా వచ్చేసాం. దాంతో సడన్గా రెయిన్ పడడం వల్ల అసలు మేము వేసుకున్న డ్రెస్కి ఆ క్లైమేట్కి అస్సలు సెట్ అవ్వలేదు. చాలా చలేసింది. అందుకే మా వాళ్ళు ఇంకా లాస్ట్గా మొత్తం చేరారు దాని చుట్టూ. యూ నో వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ దిస్ వీడియో? ఎగ్జామ్స్ అయినా ఒక స్ట్రెస్ నుంచి అందరూ బయటకు వచ్చి ఇలా గ్యాదర్ అయ్యి ఫుడ్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఒక పక్క మంట కాముతూ అసలు చాలా మంచి ఫీలింగ్ ఇది. సో మాకు ఇంకా 4 years ఉన్నట్టున్నాయి. ఇంకా చాలా ట్రిప్స్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయాలని కోరుతూ ఈ రోజుకి ఇంకా ఇంతే.